హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు స్టోరీ వచ్చేసి ద్వేషంతో మొదలైన ప్రేమ పార్ట్ 7. అందరూ హాల్లో భోజనం సమయంలో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆకాష్, జీవన్య, ఈరోజు రిషబ్ నిన్ను కలిశాడు కదా, ఏమన్నాడు అని అనగానే, నా దగ్గర మంచిగానే మాట్లాడాడు అని అనగానే, ఆకాష్, ఈ ఆదివారం మీకు నిశ్చితార్థం జరుగుతుంది, అది కూడా కొంతమంది సమీక్షంలో జరుగుతుంది. కానీ జీవన్య ఏమీ అనదు ఆ మాటలకి. మీ ఇష్టం నాన్నగారు అని చెబుతుంది. ఆ ఎంగేజ్మెంట్కి కావాల్సిన బట్టలు నేను మంచిగా కొంటాను అని చెప్పి భోజనం ముగించుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు గదిలోకి వెళ్తారు. లోపలికి వెళ్ళాక ఆమె తనకు హాయ్ అని మెసేజ్ చేస్తారు. హాయ్, ఏం చేస్తున్నావు? ప్రత్యేకంగా ఏం లేదు సార్. అయితే మరి మీరే చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు ఏమీ లేదు సార్. సరే మరి ఇప్పుడు విను, నీకు రేపు ఖాళీ దొరుకుతుందా అని అడుగుతాడు. నాకా? లేదు సార్, రేపు మీటింగ్లు ఉన్నాయి అని అంటుంది. కానీ నా కోసం వదిలేయొచ్చు కదా, లేకపోతే నీకు నచ్చినట్టు చేయండి అని అంటాడు. సార్, నా మాట వినండి, అదే కాక నేను రేపు షాపింగ్కి కూడా వెళ్ళాలి అని చెప్తుంది. అప్పుడు రిషబ్, నువ్వు నాతో రావచ్చు కదా షాపింగ్కి, మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. ఆ మాటలకి జీవన్య కాసేపు ఆలోచించి, అయితే మనం రేపు కలుద్దాం అని అంటుంది. తర్వాత ఆమె ఫోన్ పెట్టేసింది. ఆమె ఆలోచనలో మునిగిపోయి ఉండగా విరాట్ చెప్పిన మాటలు జీవన్యకి గుర్తుకు వచ్చాయి. ఇక అతని గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. నా సోదరి అతనికి దూరంగా ఉండమని చెబుతుంది, కానీ నేనేమో అతని గురించి ఆలోచిస్తున్నాను. లేదు, నేను తప్పు చేస్తున్నాను, నేను అతని గురించి ఆలోచించకూడదు అని తనలో తానే మాట్లాడుకుంటుంది. ఆయన నాకు తెలుసు, కానీ నువ్వు అతనికి వీలైనంత దూరంగా ఉండాలి, అతని గురించి అసలు ఆలోచించకూడదు, అర్థమవుతుందా? నాకు అర్థమైంది. ఇక నేను నిశ్చితార్థం మీద దృష్టి పెట్టుకోవాలి. అవన్నీ ఆలోచిస్తూ ఉండగా ఆమె ఎప్పుడు నిద్రలోకి జారిందో ఆమెకే అర్థం కావటం లేదు. మరుసటి రోజు ఆమె షాపింగ్కి వెళ్ళడానికి తయారయ్యింది. ఆమె తనిషాకి ఫోన్ చేసింది. నేను షాపింగ్కి వెళ్తున్నా, వస్తావా అని అడుగుతుంది. నీ కోసం నేను ఏదైనా చేస్తా, షాపింగ్కి రాకుండా ఉంటానా అని అంటుంది. తర్వాత వాళ్ళు షాపింగ్కి బయలుదేరారు. ఆమె ఒక మాల్కు చేరుకోగా అక్కడ తనుష అప్పటికే ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో తనుష గత గంట నుండి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంది కనుక జీవన్య రావడం చూసి ఆమె కూడా జీవన్య వైపు వెళ్ళింది. త్వరగా ఎలా వచ్చావు? ఇంకా కొంచెం సమయం ఉంది కదా అని అంటుంది. జీవన్య, క్షమించు, సారీ, నన్ను అమ్మ ఆపింది, అందుకే లేట్ అయింది. నీ గురించి నాకు తెలిసిందిలే. ఇంకా ఇప్పుడు వెళ్దామా షాపింగ్కి అని చెప్పి, అవును వెళ్దాం, సమయం వృధా చేయకూడదు అని అంటుంది. ఓహో, సమయం వృధా చేయకూడదని నీకు ఇప్పుడు తెలిసిందా అని నవ్వుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి మరొక దుకాణంలోకి వెళ్ళారు. కానీ జీవన్యకు ఏది కొనాలన్నా ఆసక్తి ఉన్నట్లు అనిపించలేదు. తనకు కూడా రోజు రోజుకి చికాకు పెరుగుతూ వచ్చింది. ఆమె దగ్గరలో ఉన్న ఒక కుర్చీలో కూర్చుంది. తనుష, చూడు, నీకు నచ్చింది ఎక్కడైనా తీసుకో, ఎందుకంటే ఇప్పుడు నేను ఇక నుంచి ఎక్కడికి వెళ్ళిపోవడం లేదు, నాకు ఓపిక కూడా లేదు అని అంటుంది. జీవన్య ఏదైనా చెప్పేలోపే సడన్గా ఆమెను ఎవరో పిలిచారు. ఆమె పైకి చూస్తుండగా నిహారిక, మిష్కా తన వైపు చూస్తూ కనిపించారు. జీవన, నమస్కారం ఆంటీ. హాయ్ మిష్కా అని పలకరిస్తుంది. మీరు కూడా ఇక్కడే ఉన్నారా అని అడుగుతుంది. అవును, నేను కొంచెం పని మీద షాపింగ్ చేయడానికి వచ్చాను అని చెప్పగా తనుష, ఆంటీ మీకు తెలుసు కదా ఆమెకు నిశ్చితార్థం అవుతుందని, అందుకే నేను దానికోసం షాపింగ్ చేయడానికి వచ్చాను. జీవన్య మిష్కాని కౌగిలించుకొని అభినందనలు తెలిపింది. ఆ తర్వాత ఇద్దరు కొంచెం దూరంగా జరిగి, జీవన్య ధన్యవాదాలు అని చెప్పింది. వారిద్దరూ కాసేపు మాట్లాడుకున్నాక నిహారిక, నీ షాపింగ్ పూర్తయిందా తల్లి అని అడుగుతుంది. దానికి తనిష, ఆంటీ గత 2 గంటలుగా నన్ను ఇక్కడ అక్కడ అని తిప్పుతుంది, కానీ తనకి ఏ డ్రెస్ దొరకటం లేదు. జీవన్య, అవునండి, ఏ డ్రెస్ తీసుకోవాలో నాకు అర్థం కావటం లేదు అని అనగానే మిష్కా, ఆ విషయంలో నేను నీకు సహాయం చేయగలనా అని అడుగుతుంది. నిజంగానా? కానీ ఎలా? నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ని అని మర్చిపోయారా? నీకు సరిగ్గా మీరు కోరుకున్నట్టు నేను ఒక డ్రెస్ డిజైన్ చేస్తాను. తనుష ఆ మాటలకి సంతోషంగా, అయితే చాలా మంచిది, కనీసం నేను మళ్ళీ వీలైనంత తిరగాల్సిన అవసరం లేదు. ఇది విన్న
విన్న తరువాత నిహారిక, నిష్క నవ్వడం మొదలుపెట్టారు. జీవన్య, అయ్యో మీకు ప్రాబ్లం ఎందుకండి? అవసరం లేదులే, నేను ఏదో ఒకటి చూసుకుంటాను. నువ్వు అలా మాట్లాడవా? వద్దు, నీకు అవసరం లేదు. చెప్పు. నువ్వు ఒక కుటుంబం లాంటి దానివి, నాకు చెల్లెలివి, ఇలా మాట్లాడమాకండి అని అంటారు. జీవన్య, అవసరం లేకుండా ఎందుకు ఉంటుంది చెప్పు. మీరు ఎప్పుడు మా కుటుంబ సభ్యులు. మరియు మిష్క మీకోసం ఒక అందమైన డ్రెస్ చేస్తుంది. ఇంకా నువ్వు నా మాట కాదని నాకు చెప్పావు కదా అని అనగానే జీవన్య తలూపింది. తెలుసా మీరిక్కడ ఏం చేస్తున్నారు ఆంటీ అని అడుగుతుంది. మేము కూడా ఇక్కడికి షాపింగ్ కోసమే వచ్చాము తల్లి, కానీ ఇప్పుడు తిరిగి వెళ్తున్నాము. మా షాపింగ్ అయిపోయింది. సరే, మనం ఇప్పటికే షాపింగ్ పూర్తి చేసుకున్నాం కదా, అందరం కలిసి భోజనం చేద్దామా అని అనగానే నిహారిక, చాలా మంచి ఆలోచన, మనం ఒక మంచి రెస్టారెంట్కి వెళ్దాం అని అనగానే జీవన్య, మిష్క తలూపారు. వాళ్ళు షాపింగ్కి పూర్తి చేసుకున్నాక బయటకు వచ్చి ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. వారు కలిసి భోజనం చేశారు. జీవన్య వారితో చాలా సౌకర్యంగా ఉన్నట్లు అనిపించింది. తొందరగానే అందరూ భోజనం ముగించారు. ఆ తరువాత అందరూ రెస్టారెంట్ బయటకు వచ్చి నిహారిక కార్ దగ్గర నిలబడి ఉన్నారు. సరే, ఇప్పుడు మనం ఇంటికి బయలుదేరదామా అని అడుగుతుంది. సరే ఆంటీ అని అనగానే శివ నన్ను జీవన్య అని అంటుంది. నన్ను ఎవరు పిలుస్తున్నారు అని అటు ఇటు తిరిగి చూస్తుంది. అప్పుడు నిహారిక, నేనే నిన్ను జీవ అని పిలవచ్చా అని అనగానే, ఆంటీ మీకు నచ్చినట్టు మీరు పిలుచుకోవచ్చు, దీంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు అని అనగానే నిహారిక, మిష్క నీ మంచితనానికి ధన్యవాదాలు తల్లి అని అంటుంది. ఇప్పటి నుంచి మనం కూడా జీవ అని పిలుద్దాం, సరేనా అమ్మా అని అనగానే, తప్పకుండా ఆంటీ, మీరు ఎలా పిలిచినా నేను పలుకుతాను అని చెప్పి అందరూ అక్కడి నుంచి బయలుదేరారు. నిహారిక మరియు మిష్క, వీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పగానే ఇద్దరు తల అడ్డంగా ఊపారు. తర్వాత వారు వెళ్ళిపోయారు. జీవన్య మరియు తనుష కూడా ఇంటికి బయలుదేరారు. ఇంటికి తిరిగి వచ్చాక జీవన్య మిష్క ఎలాంటి దుస్తులు ధరించాలో అన్ని వివరాలు చెప్పింది. ఆమె మంచం మీద పడుకొని ఈరోజు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ, రిధిమా చాలా అదృష్టవంతురాలు, మంచి ఇంటికి కోడలిగా వెళుతుంది. ఆమె కోరుకున్నవన్నీ ఆమెకు దొరికాయి. అమ్మ నాన్న చాలాగా ప్రేమగా చూసుకుంటారు. ఇక విరాట్కు వస్తే, చాలా మంచివాడు అతను, అక్కను చాలా ప్రేమగా చూసుకుంటాడు. అతని కుటుంబం కూడా చాలా మంచిది. కొన్నిసార్లు దేవుడు నా సంతోషంలో వాటాను కూడా ఆమెకు ఇచ్చాడని నాకు నిజంగా అనిపిస్తుంది. అయితే మీకు కూడా పెళ్ళి అవుతుంది కదా, అప్పుడు నువ్వు కూడా అత్తగారింట్లో సంతోషంగా ఉంటావు. కానీ అతని కుటుంబం విరాట్ కుటుంబంలాగా ఉండదు కదా. అలా తనలో తానే బాధపడుకుంటూ కూర్చుంటుంది. కానీ నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో అని ఆలోచించడం ఆపి ప్రశాంతంగా పడుకో అని జీవన్య తనలో తానే ఇలా మాట్లాడుకుంటూ బాధపడుతుంది. తరువాత ఆమె ఇవన్నీ ఆలోచించి చిన్నగా నిద్రలోకి జారుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత జీవన్య నిశ్చితార్థం రానే వచ్చింది. ఆమె తన గదిలో సిద్ధమవుతుండగా తనుష ఆమెకు సహాయం చేస్తుంది. జీవన్య, ఇంత మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదు తనుష, నువ్వు ప్రశాంతంగా కూర్చో. జీవన్య, నన్ను నా పని చేసుకోనివ్వు, నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి, నీ పెళ్ళి గురించి నాకు కూడా చాలా ఆలోచనలు వస్తాయి కదా అని చెప్పగానే జీవన్య, నా ఇంత మంచి స్నేహితురాలు నాకు దొరకడం చాలా అదృష్టవంతురాలు. అమ్మా నాన్నల ప్రేమ దక్కకపోయినా ఒక మంచి స్నేహితురాలు ప్రేమ నాకు దక్కుతుంది అని ఫ్రెండ్ని కౌగిలించుకొని చెబుతుంది. ఇప్పుడు నీ పెళ్ళి కూడా నేను ఇలానే చేస్తానే తనీష అని అనగానే, నా పెళ్ళికి ఇంకా చాలా సమయం ఉంది అని అంటుంది. మరి నీ కలలతో నన్ను ఎందుకు మోసం చేస్తున్నావు అని అనగానే తనీష, నేను నిన్ను ఏం మోసం చేస్తున్నాను చెప్పు. మరి నువ్వు నీ పెళ్ళి గురించి ఆలోచించాలి కదా, నువ్వు నిశ్చితార్థంలో అలా ఉండాలి ఇలా ఉండాలి అని అనాలి కదా, మరి నువ్వెందుకు మాట్లాడటం లేదు, ఎప్పుడు నా గురించి ఆలోచిస్తున్నావు అని అనగానే తనీష, దీని గురించి వదిలే, ఇదంతా నాకు నచ్చదని నీకు తెలుసు కదా అని అంటుంది. అప్పుడు జీవన్య, నాకు నచ్చదు కదా ఇవన్నీ, నాకు సింపుల్గా ఉండటం అంటే చాలా ఇష్టం అని అనగానే, ఏంటి
ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ చాలామంది అమ్మాయిలు తమ మేకప్ డ్రెస్సులు సరిగ్గా లేవని పెళ్ళిని కూడా వాయిదా వేస్తున్నారు. కానీ ఇప్పుడు నీకు అన్నీ మంచిగా ఉన్నాయి, వేస్తుంటే నువ్వేం వద్దు అంటావు. ఇప్పుడు నువ్వు ఏమి మాట్లాడమాకు అని అనగానే జీవన్య ఇంకేమీ మాట్లాడదు. ఆమె కొద్దిసేపట్లోనే సిద్ధమయ్యింది. తనీషా జీవన్యాన్ని చూసి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీకు ఎవరి చెడు దృష్టి పడకూడదు, అవునా అని అంటుంది. నేను నీకు ఒక నల్ల చుక్క పెడతాను, ఈ రోజుల్లో జనాల దృష్టి చాలా దారుణంగా ఉంది అని చెప్పగానే సరే పెట్టు అని అంటుంది. అప్పుడు తనుష తన కంటికి ఉన్న కాటుక తీసి చెవులు వెనకాల జీవన్యాకి పెడుతుంది. మనం ఇప్పుడు బయలుదేరదామా అని జీవన్య అంటుంది. అప్పుడు తనీష, అవును బయలుదేరదాం, ఇప్పటికే అందరూ గదిలో నుంచి బయటకు వచ్చారు, మనదే ఆలస్యమైంది, లేకపోతే మనల్ని తిడతారు అని అంటారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో తనుష, ప్రేరణ అమ్మ ముందు మన హద్దులు ఏమీ దాటవద్దు అని చెప్తుంది. ఇది విన్న తనుష, సరే నేను ఏమీ గందరగోళం చెయ్యను అని చెప్పబోతుండగా కానీ జీవన్య ఆమె చేతిని పట్టుకొని మాట్లాడుతుండగా ఆపింది. ఆమె ప్రేరణ వైపు చూసి తల అడ్డంగా ఊపింది. తరువాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు. జీవన్య నిశ్చితార్థం విషయం ఇంట్లోనే జరిగింది. అలంకరణలు అద్భుతంగా ఉన్నాయి మరియు ప్రతి ఒక్కరి నిశ్చితార్థపు ఫంక్షన్కి తగ్గట్టుగా దుస్తులు ధరించారు. మాలోత్ర కుటుంబం వారికి స్వాగతం పలికారు. రిషబ్ వాళ్ళ తల్లి జీవన్య, ఇది నీ రిసెప్షన్ కాబట్టి నువ్వు ఇంకా కొంచెం బాగా రెడీ అవ్వాల్సి ఉంటుంది, ఎవరు నిన్ను రెడీ చేశారు అని ఇన్సల్ట్గా మాట్లాడుతుంది. అది చూసిన తనిషాకి చాలా కోపం వచ్చింది. కానీ జీవన్య ఆమెని ఆపి ఏమి అనమాకు అని అంటుంది. తనుష నిశ్శబ్దంగా నిలబడి ఉన్నది. జీవన్య వైపు చూసింది. ఆమె తనలో తాను ఇలా అనుకుంటుంది, మొదట్లో ఇది అంత చెడ్డగా ఉందేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు అతన్ని చూశాక అతనికి జీవన్యకి అస్సలైన సరైన జోడి కాదు అని నిర్ధారణ అయింది. ప్రేరణ, ఈ రోజుల్లో జరిగిన సరైన సమయంలో నిశ్చితార్థం జరగాలి, లేకపోతే ఏమైనా సమస్యలు వస్తాయండి అని అంటుంది. అప్పుడు చింతించకండి, అలాంటిది ఏమీ జరగదులే, ఇప్పుడు మీరు చెబుతున్నారు కాబట్టి నేను దానిని అంగీకరిస్తున్నాను. ఆ మాటలకి జీవన్య కొంచెం మనస్తాపం కలిగింది. తరువాత వాళ్ళు ఒకరినొకరు తమ బంధువులకు పరిచయం చేసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు అక్కడ జీవన్య, రిషబ్, తనుష మాత్రమే మిగిలారు. ఆ తరువాత జీవన్య కొంచెం పక్కకి వెళ్ళినాక తనుషతో, నీకు నేను నచ్చనని నాకు బాగా తెలుసు. ఆ రోజు నేను చేసిన దాని తరువాత నీకు నేను అంతగా నచ్చను, కానీ నన్ను నమ్ము, నేను నీ స్నేహితురాలిని బాగా చూసుకుంటాను. తనుష, నేను ఇప్పుడే అది చూశాను. సరే, నువ్వు చెప్పినట్లే చేస్తావని ఆశిస్తున్నాను. నువ్వు ఎప్పుడైనా ఆమెను ఇబ్బంది పెట్టినా లేదా ఆమెకు ఏదైనా సమస్య చేసినా నాకంటే ఎక్కువగా ఇష్టపడే అమ్మాయి ఎవ్వరూ లేరు. ఆ అమ్మాయిని, ఆమెను నువ్వు చాలా నష్టపోతావు, గుర్తుపెట్టుకో అని స్వీట్గా వార్నింగ్ ఇస్తుంది. తరువాత తనుష మాటలకు రిషబ్ జీవన్యాని క్షమాపణ అడుగుతాడు. మీరు ఎందుకండి క్షమాపణ చెబుతున్నారు నాకు అని అనగానే, అమ్మ నీతో అన్ని మాటలకు నువ్వు చాలా బాధగా ఉంటావని నాకు తెలుసు, కానీ చింతించమాకు, నేను దీని గురించి అమ్మతో మాట్లాడతాను. ఆ సమయంలో నేను ఏమి చెప్పలేకపోయినందుకు నన్ను క్షమించు. జీవన్య, ఏం పర్వాలేదండి, అమ్మతో ఎవరు ఎదురు సమాధానం చెప్పరు కదా, ఇది నీ తప్పు కాదు కదా అని అంటుంది. అవును, కానీ ఏం పర్వాలేదు. అలా వారిద్దరూ మాట్లాడుతూ ఉండగా సడన్గా అంశు, విరాట్ కనిపించారు. ఆమె వారికి స్వాగతం పలికింది. వెంటనే తనీషా విరాట్ని చూసి, సార్ బాగున్నారా అని అడుగుతుంది. అప్పుడు విరాట్ నవ్వుతూ, యాంగ్రీ బర్డ్ మిస్, ఈరోజు నీ ప్రాణ నిశ్చితార్థం కదా, నువ్వు చాలా సంతోషంగా ఉండాలి కదా అని అడుగుతాడు. మరి నువ్వెందుకు ఇంత కోపంగా ఉంటున్నావు అని అడగగా, అలా ఏం లేదు సార్ అని అంటుంది. విరాట్ తనుషాని జాగ్రత్తగా చూసుకో, నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను అని అంటాడు. అంశు, నాకు అర్థం కావటం లేదు, నీకు అతను ఒక్కడే కదా సమస్య, ఇంకేమైనా సమస్య ఉందా లేదా చెప్పు అని అనడంలో తనీషా ఏమీ మాట్లాడలేదు.
తనుష, చూడమ్మా, అతని విషయంలో నువ్వు చాలా టెన్షన్గా ఉన్నావని నాకు తెలియదు, కానీ నువ్వు కొంచెం ఓపిక పట్టాలి. తనుష, నేను అనుషకి చెప్తే సహాయం చెయ్యగా నన్ను తిడతాడు, అందుకే నేను అతనికి ఏది చెప్పకూడదు అని నిర్ణయం తీసుకుంటుంది. నువ్వు ఏది మాట్లాడినా మాట్లాడకపోయినా ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసులే అని అనగా, ఏమీ లేదులే అని అంటుంది. నువ్వు పోయి మీ చెల్లిని కలవ్వా అని అనగా, అంశు తప్పకుండా వెళ్తాను, పద ఆమె దగ్గరికి పోదాం అని అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ జీవన్న దగ్గరికి వచ్చారు. అక్కడ రిషబ్ కూడా ఉన్నాడు. అతన్ని చూసి తనుష మనసులో ఇలా అనుకుంటుంది, ఇంకా ఇక్కడే ఉన్నాడా, ఇంకా వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం కూడా కాలేదు, అప్పుడే జీవన్నాన్ని అంటి పెట్టుకొని ఉన్నాడు, పైగా ఈ ప్రపంచంలో తానే ఒక్కడే అమాయకుడని అన్నట్టు నవ్వుతున్నాడు. రిషబ్ యొక్క నిజ స్వరూపాన్ని తనీషా తెలుసుకుంటుందా లేదా? ఒకవేళ తెలుసుకుంటే ఎలా తెలుసుకుంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.